ఫోర్త్ రౌండ్. మొత్తానికి జడ్జ్మెంట్ డే. జూబ్లీహిల్స్లో ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు? 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి 17,874, బీఆర్ఎస్ పార్టీకి 8,864 మొదటి రౌండ్లో. సెకండ్ రౌండ్లో 14,879. ఇక భారతీయ జనతా పార్టీకి 3,475 ఓట్ల మెజార్టీతో కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి ఫోర్త్ రౌండ్ లెక్కింపులు నడుస్తున్నాయి. సో దీంట్లో 9,000 ఓట్ల లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రస్తుతానికి అఫీషియల్గా 2 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లను చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ 14,000 పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉంది, రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. కమింగ్ టు బీహార్ విషయానికి వస్తే, బీహార్లో నితీష్ ప్రభుత్వం మళ్ళీ ట్రెండ్ సెట్ చేస్తోంది. సో మొత్తంగా ఎన్డీఏ 163 స్థానాల్లో కొనసాగుతోంది. మహాగఠబంధన్ 76 సీట్లతో ఆధిక్యంలో ఉంది. జేడీయూ అతిపెద్ద పార్టీ. సో పాట్నా బీజేపీ ఆఫీస్లో ఇప్పటికే వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. సో ఎవరు అంటే మహాగఠబంధన్ కొంచెం ఆశించినంత ఫలితం రాలేకపోయింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బీహార్ రిజల్ట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా దీంట్లో కీలకమైనటువంటి అభ్యర్థులు తేజస్వి యాదవ్ 893 ఓట్ల ఆధిక్యం మాత్రమే కొనసాగుతోంది. తేజ్ ప్రతాప్ యాదవ్ 5,823 ఓట్లతోటి వెనకంజలో ఉన్నారు. ఆ తర్వాత త్రిపురారి కుమార్ 3,826 ఓట్లతోటి వెనకంజలో ఉన్నారు. రేణుదేవి భారతీయ జనతా పార్టీ 592 ఓట్లతో వెనకంజలో ఉన్నారు. సో దీంట్లో మరి ముఖ్యంగా 893 ఓట్లు మాత్రమే తేజస్వి యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇది ఏమైనా కావచ్చు, ఎటైనా జరగవచ్చు. సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి చాలా కీలకమైనటువంటి అభ్యర్థి 2,690 ఓట్లతోటి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తోపాటు అనంత్ కుమార్ మహాగఠబంధన్ నుంచి 5,546 ఓట్లతోటి ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత మంగళ్ పాండే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కేవలం 1,400 ఓట్ల పైచిలుకుతోటి ఆధిక్యంలో ఉన్నారు. సో మైథిలి ఠాకూర్ కూడా ముందంజలో ఉన్నారు. సో అటు విజయ్ కుమార్ చౌదరి కూడా 883 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఏదేమైనా కానీ బీహార్ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 163 సీట్లతోటి, అంటే మ్యాజిక్ ఫిగర్ కేవలం 122 మాత్రమే. 122 స్థానాల్లో గెలిస్తే ఇక ప్రభుత్వం ఏర్పడ్డట్టే. సో ఆ 122 స్థానాలు దాటి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. 163 సీట్లతోటి ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. రైట్, ఒకసారి బీహార్ గురించి డిస్కస్ చేద్దాం. కేశ్ ప్రసాద్ గారు, బీహార్ అనుకున్నట్టుగానే ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ పోల్స్ కి తగ్గట్టుగానే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో చాలా ప్రచారాలు జరిగాయి. ఓట్ చోరీ అన్నారు, మహారాష్ట్రలో దొంగ ఓట్లు అన్నారు, హర్యానా ఓట్లను తీసుకొచ్చారు, చాలా సందర్భాల్లో ఓట్లను దొంగతనం చేశారన్నారు, లక్షల ఓట్లు 60 లక్షల ఓట్లు బీహార్లో మిస్ అయినారు. చాలా రకాలుగా చాలా కామెంట్స్. ఏకంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కాకుండా ఓట్ చోరీ ప్రచారమే జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు ఎందుకు నమ్మలేకపోయారు, ఎందుకు ప్రజల్లో మళ్ళీ ఎన్డీఏకి పట్టం కట్టినట్టు కనిపిస్తోంది? అఫ్కోర్స్ ఇక మనం అనుకోవచ్చు ఇంకో కొద్దిసేపు అటు ఇటుగా అయితే అఫ్కోర్స్ ట్రెండ్ వచ్చేసింది ఆల్రెడీ. ఈసారి ఫస్ట్ టైం ఒక 3-4 ఎలక్షన్లు బట్టి కాన్సాక్టివ్గా చూస్తే